ఓం నమ శివాయ. ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అలా తెల్లవారితే ఇన్స్టాగ్రామ్ను ఉదయాన్నే ఓపెన్ చేస్తే ఒకే ఒక మ్యాటర్ వస్తుందన్న. ప్రతిరోజు కూడా ఈ 2 రోజుల నుంచి ఒకే ఒక మ్యాటర్. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, వీళ్ళ ఇద్దరివే ప్రతి ఒక్క రీళ్ళు ఏది ఓపెన్ చేసినా వస్తూనే ఉన్నాయి. మరి ఏం తప్పు చేశారో వాళ్ళు అనేది, ప్రపంచంలో జరగని తప్పులు చేశారా లేకపోతే జరుగుతూ ఉన్న తప్పులు చేశారా అర్థం కావట్లేదు. కానీ అక్క ఈశ్వర సాయి అన్న వాళ్ళ వైఫ్ అంటే ఆ అక్క మాత్రం సిఐడి లాగా పట్టిందన్న. ఓకే, ఒక భార్య ఒక మొగుడిని పట్టుకోవడం అంటే తప్పులేదు, పట్టుకోవచ్చు. కానీ అక్క తప్పు చేసింది ఏంటో తెలుసు. సాటి మనిషిగా కొంచెం ఆలోచించుండాలి అక్కని. చాలా తప్పు చేసావు. ఎందుకంటే ఏం తప్పు అంటున్నావు అనుకోవచ్చు. ఆ అమ్మాయి మాధురి రాథోడ్ జస్ట్ నీలాంటి అమ్మాయి కదా. మరి ఆ అమ్మాయిని వీడియోలతో బయట పెట్టావు కదా. ఎందుకంటే అక్కడ అమ్మాయిదే తప్పు కాదక్క, మీ ఆయనది కూడా తప్పు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయనదే తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి రీల్స్ చేస్తూ ఉన్నారు. రీల్స్ బాగానే, సాంగ్స్ అంతా బాగా పాపులారిటీ అవుతూ ఉన్నాయి. మంచి ట్రెండింగ్లో ఉన్నారు అక్క వాళ్ళు. విషయం ఏంటో తెలుసా, అతని డ్యాన్స్ కూడా సారు అల్లు అర్జున్ సార్ లాగా, అన్నలాగా సూపర్గా ఉన్నాయి. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా, మీ ఆయన పరువు నువ్వే తీసావు. జస్ట్ మీ ఇంటి పరువు మీరే తీసుకున్నారు. ఇప్పుడు సరే అతన్ని పట్టుకున్నావు, వీడియోలు, ఇది మామూలుగా ఇన్స్టాగ్రామ్ అంటే ప్రపంచమంతా చూస్తుంది. మరి ఎలాగ అతనితోనే ఇంట్లో పెట్టుకుని కాపురం ఎలా చేస్తావు? ఒకసారి ఆలోచించావా? ఇది మనకు బయట పెడితే మనకే పరువు పోతుంది, ఇది మంచిగా చెడు అని ఆలోచించావక్క? ఆలోచించా. నీ ఆవేశం అది. నీ ఆవేశం ఉండడం కరెక్టే, కానీ ఆవేశం లేని అనర్థాలు జరుగుతాయి. అది నీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు అయినా అమ్మాయిదే తప్పు అన్నారు. మీ ఆయనది తప్పు అంటున్నావు. మీ ఆయనది తప్పు అంటున్నావా అంటే మీ ఆయనది తప్పు లేదా కొంచెం ఆలోచించు. నీ ఎలకాల ఒక అమ్మాయి కెమెరా పెట్టుకొని తీస్తుంది, రే 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 అంటుంది మీ ఆయన్ని. జస్ట్ అది లంజా అంటుంది. అక్క, ఒక ఆడపిల్ల లంజా అనకూడదు అంటే మీ ఆయనకి అమ్మాయికి ఇష్టం లేదే, వాళ్ళిద్దరికి ఇష్టం లేదే వచ్చారు రూమ్కి? కాదు కదా, ఇష్టం ఉండే కదా వచ్చారు. మరి అమ్మాయి లంచ్ అయినప్పుడు మరి మీ ఆయన ఏమవుతాడు అక్క? కొంచెం ఆలోచించు. అంటే మీ ఆయన గొప్ప కాదు కదా, ఆ అమ్మాయిని కొట్టేసావు, తప్పు కదా, నువ్వు కొట్టడం తప్పు కదా. మరి మీ ఆయన్ని ఎందుకు కొట్టలేకపోయావు? మీ ఆయన మంచోడా? మా ఆయన మంచోడు, మా ఆయన మాకు